నగర కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల నిబంధనలకు విరుద్ధంగా అధిక బెడ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని, ఆసుపత్రుల యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పేదల్ని కూడా చూడకుండా అధిక బిల్లులు వేస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. అధికారుల నియంత్రణ లేకపోవడంతోనే ఆడిందే ఆటగా పాడిందే పాటగా లక్షలు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్ అగడాల పైన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల ప్రకారంగా నడవాల్సినటువంటి రేట్ల పట్టికను హాస్పిటల్లో ముందర పెట్టకుండా కేవలం ప్రభుత్వం సపోర్ట్ ఉందని చెప్పి, ఇక్కడ ప్రజాప్రతినిధుల సపోర్ట్ ఉందని చెప్పి మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. మరి వేలల్లో వందల్లో వసూలు చేయాల్సిన పైసలు వేలల్లో వసూలు చేయాల్సింది లక్షల్లో వసూలు చేసి పేద ప్రజల యొక్క రక్తం తాగుతున్నారు. ఇది మీకు ఏమాత్రం సమంజసం కాదు. పేద ప్రజల యొక్క వాళ్ళ కష్టార్థం ఉదయం నుంచి సాయంత్రం దగ్గర కష్టం చేసి పాపం దాచుకున్న డబ్బంతా ఈ రోజు వృధాగా ఈ రోజు హాస్పిటల్ చుట్టూ తిరిగి ఖర్చు పెడతా ఉన్నారు. మీరు అటువంటి సంఘటనలు మరి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు దయచేసి ఇటువంటి పేద ప్రజలు వసూలు చేసేటువంటి కార్యక్రమాన్ని వదులుకొని మరి పేదలకు సాయం చేసేటువంటి అవకాశం కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. ప్రైవేట్ హాస్పిటల్ అగడాల పైన ఈ రోజు కాంగ్రెస్